హాయ్ స్టూడెంట్స్, పాలిసెట్ 2026 ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మీకు లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. 2016 నుంచి 2025 వరకు ఏపీ పాలిసెట్ అండ్ టీఎస్ పాలిసెట్ రెండు తెలుగు రాష్ట్రాల పాలిటెక్నిక్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్లని ఒకసారి మనం స్టడీ చేద్దాం. అయితే ఈ సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే, ఇలాగే ప్రశ్నలు ఉంటాయి అని అనుకోవద్దు. ప్రతి సంవత్సరం పేపర్ సెట్టర్ మారుతూ ఉంటారు. మారినప్పుడు అతను ఆయనకి తన అభిరుచికి అనుగుణంగా ఒక్కొక్కసారి కొన్ని రకాల బిట్లు అడుగుతూ ఉంటుంటారు. గుర్తుపెట్టుకోండి అండ్ జాగ్రత్తగా గమనించండి. నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ రిపీట్ కావు. థియరిటికల్ అయితే రిపీట్ కావచ్చు, కానీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏవి పెద్దగా రిపీట్ కావు. ఒకసారి వచ్చిన ప్రాబ్లం మరొకసారి రాదు. అండ్ మరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు సేమ్ మోడల్ రావచ్చు, లేదా థియరిటికల్ పార్ట్ అయితే అలాంటివే రావచ్చు. కానీ ఏదొచ్చినా, ఈ చాప్టర్ నుంచి ఏ ప్రశ్న వచ్చినా, ఎలా వచ్చినా మీరు రాయగలరు. ఆ ధీమాతో ఉండండి, ఆ ధైర్యంతో ఉండండి. క్వశ్చన్ ప్రిపేర్ కండి. ముందు థియరీ పార్ట్ ప్రిపేర్ అవ్వండి, బాగా ఫార్ములాస్ బై హార్ట్ చేయండి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లన్నీ ప్రాక్టీస్ చేయండి, అండ్ క్విజ్కి అటెండ్ అవ్వండి. ఇన్ని రకాల ప్రిపరేషన్ ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు, గ్యారంటీ, అందులో డౌట్ ఏం లేదు. 2025 పాలిసెట్లో ఇచ్చినటువంటి ఒక ప్రశ్న, ఏపీయా తెలంగాణ అని కాకుండా ఆ రెండింటి కూడా కలిపేసే ప్రశ్నలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏపీ/టీఎస్ పాలిసెట్ 2025 అనేది ఏంటంటే ఆ సంవత్సరం అడిగినటువంటి ప్రశ్న ఇది. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ కరెక్ట్? ఒక సంఘటన యొక్క సంభావ్యతకు సంబంధించి క్రింది వాటిల్లో ఏది సరైనది? ఇది థియరీ బేస్డ్ క్వశ్చన్ అండి, థియరీ బేస్డ్ క్వశ్చన్. అందుకనే థియరీ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలనేది. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఒక సంఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ రుణాత్మకంగా ఉంటుంది, తెలుసు మీకు, కాదని. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 0 and 1, 0, 1 మధ్యలో ఉంటుందని. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటుందని. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, ఇప్పుడు 0 కంటే ఎక్కువ ఉంటుందని. యాక్చువల్గా అంటే అందరూ ఏమనుకుంటాము అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సంఘటన యొక్క సంభావ్యత ఎల్లప్పుడూ 0 మరియు 1 మధ్య ఉంటుంది అని. వాస్తవానికి ఈ బిట్టు తప్పిది. కారణం ఏంటంటే 0, 1 మధ్యలోనే కాదు, 0 అవ్వచ్చు, 1 కూడా కావచ్చు. 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, ఆ రెండింటి మధ్యలో కూడా ఉండాలి. అర్థమైందండి? 0 కూడా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. బట్ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం దీనికి మీరు సొల్యూషన్ పెట్టుకోవచ్చు 2. ఓకేనా? రెండవది థియరీ బేస్డ్ క్వశ్చన్. 0 <= ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ <= 1 అన్నమాట. అంటే మనం 0, 1 కూడా ప్రాబబిలిటీలో కలుపుకోవాలి. ఎనీహౌ ఇక్కడ రెండో ఆన్సర్ అనేదే దానికి సరిపోయే సమాధానము. గుర్తుపెట్టుకోండి, ఆ 4 ఏదైతే సరిపోతుందో, దగ్గరగా ఉంటుందో ఇంచుమించు దాని సమాధానం పెట్టడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ 7 ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ డై? ఒక డై రోల్ చేసినప్పుడు 7 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? డై అనగానే మనం ప్రాబబిలిటీలో ఏం చేయాలి? బై 6 రాసేసుకోవాలి కదా. 7 వచ్చే ప్రాబిలిటీ. అసలు డైస్లో మనకి శాంపుల్ స్పేస్ ఏముంటుంది? 1, 2, 3, 4, 5, 6. ఇందులో 7 ఎక్కడైనా ఉందా? లేదు. 0/6. 0/anything ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 1 card ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 cards, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఏస్ కార్డ్ ఈజ్. ప్యాక్ కట్ట నుండి ఒక కార్డు తీస్తే ఆసు అయ్యే సంభావ్యత ఎంత? ప్లేయింగ్ కార్డ్స్ అనగానే మీరు బై 52 రాసేయాలి, అంతే కదా. నెక్స్ట్ ఆసులు ఎన్ని ఉంటాయి, ఏసులు ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క
అంటే హార్ట్లో ఒకటి ఉంటుంది, డైమండ్లో ఒకటి ఉంటుంది, క్లబ్లో ఒకటి ఉంటుంది, స్పేడ్లో ఒకటి ఉంటుంది. టోటల్గా 4 ఉంటాయి. 4/52 ఎక్కడైనా ఉందా? ఎస్, 4/52 ఉంది. రైట్ ఆన్సర్. వేరాజ్ 1/13 కూడా ఉంది చూడండి. 4 ఇందులో 1 టైం పోతుంది, 13. 1/52 రాంగ్ ఆన్సర్. 4/13 రాంగ్ ఆన్సర్. సో 1 పెట్టిన రేటే, 2 పెట్టిన రేటే. ఒక్కొక్కసారి 4వ ఆప్షన్ బదులు బోత్ ఏ అండ్ బి అని ఇస్తాడు. బోత్ ఏ అండ్ బి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే హడావుడిలో 4/52 చేస్తాం కదా, ఆన్సర్ ఉంది కదా, 1 పెట్టేసుకుని వెళ్ళిపోతాం. కానీ తర్వాత ఆప్షన్స్ కూడా మీరు గమనించాలి. రెండు కూడా రైటే. అలాంటప్పుడు 4వ 3వ జాగ్రత్తగా గమనించండి. బోత్ ఏ అండ్ బి అని ఇచ్చారనుకోండి, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ 2 ఆన్సర్లు ఉండి బోత్ ఏ అండ్ బి లేదనుకోండి, ఏమవుతుంది? ఏం అవ్వదు. మీరు ఏ ఆన్సర్ పెట్టినా రైట్ అవుతుంది. ఓకేనా? క్రింది వాటిలో ఏది సంభావ్యత కాజాలదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ఏ ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ కానిది ఏంటి? ప్రాబబిలిటీ ఏమవ్వాలి? 0 అవ్వాలి, లేదా 1 అవ్వాలి, లేదా ఇన్ బిట్వీన్ దీస్ 2, ఈ రెండింటి మధ్యలో ఉండాలి. సో 1 దాటేసింది. గ్రేటర్ దాన్ 1 కాదు. 15% అంటే 15/100, దట్ మీన్స్ 0.15. అంతేనా అండి? 15% అంటే 0.15 అండ్ 0.7 అండ్ -1.5. నెగిటివ్ మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మాత్రం కాదు. ఇక్కడ నేను మీకు 2 ఆప్షన్స్ ఎందుకు ఇచ్చాను అంటే, సాధ్యమైనంత వరకు క్వశ్చన్ పేపర్లో ఉన్నాయి యాస్టీజ్గా దింపేసి పాలిసెట్ 2025లో ఉన్నటువంటి యాస్టీజ్గా రాసేసాను. కొన్ని చేంజెస్ అక్కడక్కడ చేయడం జరిగింది అంతే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇక్కడ చూడండి, 0.7 రైట్, 15% రాంగ్ మనం అనుకుంటాం. 15% ఎంత? 15/100 అంటే ఎంత? 0.15. ఇది కూడా రైటే. ఓకేనా అండి? సో ఆప్షన్ సంగతి పక్కన పెట్టండి, ఆన్సర్లు మాత్రం నేను చెప్తున్నాను. పబ్లిక్ ఎగ్జామినేషన్లో కానీ క్విజ్లో కానీ అవి వేరే విధంగా ఉంటాయి. నేను మీకు ఆన్సర్స్ని ఒకసారి చెక్ చేయడం కోసం ఇటువంటి బిట్స్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో 2, 3, 3, 2 అనేది గ్రేటర్ దాన్ 1. 15% అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. సాధారణంగా పర్సెంట్ అంటే దీనికి సంబంధం లేదు అనుకుంటారనే ఉద్దేశంతో ఆ బిట్టు అడగడం జరిగింది. PE బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఫార్ములా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇది రిపీట్ అయ్యే ప్రాబ్లం సాధారణంగా. PE బార్ ఈజ్ ఈక్వల్ టు 1 - PE. ఎస్, యు ఆర్ కరెక్ట్. 1 - PE. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్? ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ సమసంభవాలు అంటారు. రెండింటికి ప్రాబిలిటీ ఒకేలా ఉండాలి. టాసింగ్ ఏ కాయిన్, ఒక నాణాన్ని ఎగరవేయడం. నాణాన్ని ఎగరేస్తే ఏమొస్తాయి? హెడ్, టైల్ వస్తాయి. హెడ్ ప్రాబిలిటీ ఎంత? 1/2. టైల్ ప్రాబిలిటీ ఎంత? 1/2. సో ఈక్వల్లీ లైక్లీ. టాసింగ్ 2 కాయిన్స్ సైమిల్టేనియస్లీ, 2 నాణాలు ఎగరేసామండి. 2 నాణాలు ఎగరేస్తే ఎన్ని వస్తాయి? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 నాణాలు ఎగరేస్తే HH రావచ్చు, HT రావచ్చు, TH రావచ్చు, TT రావచ్చు. 2 నాణాలు ఎగరేయడం, ఇవన్నీ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్సేనా? ఎస్. దీనికి 1/4, 2 హెచ్లు వచ్చే ప్రాబిలిటీ, HT వచ్చే ప్రాబిలిటీ 1/4, TH వచ్చే ప్రాబిలిటీ 1/4, TT వచ్చే ప్రాబిలిటీ 1/4. ఇక్కడ గమనించండి, ఒక హెడ్ ఒక టైలు, ఒక హెడ్ ఒక టైలు అనేటప్పటికి 2 ఒకటే కదా అండి? 2 ఒకటే. HH, HT, TH, TT. అండ్ రోలింగ్ 2 డైస్, 2 పాచికలు దొర్లించినప్పుడు 36 అంటే 2 పాచికలు దొర్లించినప్పుడు 1/36. 1/36. ఇవన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్సే అన్నమాట అండి. వీటన్నిటికీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ 52 కార్డ్స్. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వీన్ కార్డ్ ఈజ్. కార్డ్ అనగానే by 52 రాసేయాలి మనం. ఓకేనా? నెక్స్ట్, క్వీన్ కార్డ్. ఎన్ని క్వీన్లు ఉంటాయి? 4 క్వీన్లు ఉంటాయి. 4/52 ఎక్కడైనా ఉందా? లేదు. సో 4 ఇందులో 1 టైం పోతుంది, ఇందులో 13 టైమ్స్ పోతుంది. 1/13 ఉందా? ఎస్, ఈజ్ కరెక్ట్.
1/13. ఇది కూడా 2025 క్వశ్చన్ పేపర్లోదే. రామ్ మరియు శ్యామ్ స్నేహితులు వారిద్దరి పుట్టినరోజు ఒకే రోజు కావడానికి గల సంభావ్యత ఎంత? చాలా ఇంపార్టెంట్ అండి. పేర్లు మారుతుంటాయి అంతే, పేర్లు మారుతుంటాయి కానీ ఇలాంటి బిట్టు రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. 365 డేస్లో వాళ్ళిద్దరికీ ఒకే రోజు అవ్వడానికి అవకాశం ఒక రోజే ఉంటుంది. 364 డేస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ సేమ్ ఒక రోజు ఉంటుంది, 364 డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఒకే రోజు అవ్వడానికి సంభావ్యత ఒకటే ఛాన్స్ ఉంటుంది, 1/365. గుర్తుపెట్టుకోండి, ఇది 1/365. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దామండి. ఇది 2024లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, సరైన సమాధానాన్ని అంచనా వేయడానికి ప్రాబబిలిటీ x/12 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 5/8. PE ఈజ్ ఈక్వల్ టు x/12, PE బార్ ఈజ్ ఈక్వల్ టు 5/8. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎల్సిఎం కడితే మనకి 96 వస్తుంది. 8 టైమ్స్ పోతుంది, 8x ప్లస్ 12 టైమ్స్ 12 into 5 60 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా అండి. సో 8x ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 96. 8x ఈజ్ ఈక్వల్ టు 36. x ఈజ్ ఈక్వల్ టు 36/8. 4 8 32.5, 4.5. ఆన్సర్ వచ్చిందా? ఎస్, 1. అంటే ఈ స్థాయి ప్రశ్న సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇవ్వలేదు, కానీ 2024లో చాలా అరుదుగా దొరికినటువంటి ప్రశ్న. ఇలాంటి స్థాయి ప్రశ్నలు మనం ప్రిపేర్ అయితే పాలిసెట్లో ఏ ప్రశ్నైనా రాయొచ్చు. మనకు సంబంధించిన మన ఛానల్లో RJUKT అని దాని మీద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అవి చాలా హార్డ్గా ఉంటాయి. ఆ బిట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటాయండి. ప్లేయింగ్ కార్డ్ అనగానే by52 అంతేనా. 2 cards of hearts and 4 cards of spades are missing from a pack of 52 cards. అంటే చూడండి, హార్ట్స్లోంచి 2 తీసేశారు, స్పేడ్స్లోంచి 4 తీసేశారు. అంటే టోటల్గా ఎన్ని కార్డ్స్ తీసేశారు? 6 కార్డ్స్ తీసేశారు. హార్ట్ ఏ కలరు? రెడ్ కలరు. స్పేడ్ ఏ కలరు? బ్లాక్ కలరు. సో టోటల్గా మనకు 6 తీసేశారండి. 6 తీసేసినప్పుడు 52లోంచి 6 తీసేయండి. 6 తీసేస్తే మనకు వచ్చేది by46 టోటల్ కార్డ్స్. మళ్ళీ చూడండి, 52 పేక ముక్క గల ఒక కట్టలో 2 కార్డ్స్ హార్ట్స్, 4 స్పేడ్స్ లేవు, తీసేశారు. అంటే టోటల్గా 46 ఉన్నాయి. అందులోంచి కార్డు తీస్తే బ్లాక్ కార్డ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? బ్లాక్ కార్డ్. ఇందులో రెడ్ పోయాయి, ఇందులో 4 బ్లాక్ కార్డ్స్ తీసేశారు. టోటల్గా 4 కార్డ్స్ లేవు. అంటే మనకి బ్లాక్ కార్డ్స్ 26 ఉండేవి, అందులోంచి 4 తీసేస్తే 22 ఉంటాయి బ్లాక్ కార్డ్స్ కదా. సో 22/46. 22/46. డౌట్ క్లారిఫై అయిందమ్మా? ఈజీగానే ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కసారి మనకి తీసేసిన కార్డులు ఎన్ని? 6, కాబట్టి 46. అండ్ బ్లాక్ కార్డ్స్ టోటల్గా 26 ఉంటాయి కదా, కానీ ఇందులో బ్లాక్ కార్డ్స్ ఏమైనా తీసేశారా? ఎస్, ఇక్కడ 4 కార్డ్స్ తీసేశారు, కాబట్టి 22/46. 2 పాచికలు ఒకేసారి దొర్లించడం జరిగింది. 2 పాచికలపై కనిపించే చుక్కల మొత్తం 13 అవడానికి సంభావ్యత ఎంత? సమ్ ఆఫ్ 2 numbers appearing on the top of the dice is 13. 13 అయ్యే ప్రాబిలిటీ ఎంత? మ్యాక్సిమం ఒక డై మీద 6, ఇంకో డై మీద 6. టోటల్ సమ్ ఏమంత అవుతుందంటే 12 అవుతుంది మనకి, బట్ 13 అవ్వదు. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్. 0/36. సో ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి మీరు 0/36 కూడా రాయక్కర్లా. ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఎప్పుడు 0. గుర్తుపెట్టుకోండి, ఇంపాసిబుల్ ఈవెంట్కి ఎప్పుడైనా సరే 0. సో డైరెక్ట్గా 0 రాసేసుకోవచ్చు. బాగా కలిపిన 52 పేక ముక్క కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీస్తే డైమండ్ రాని అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత? 1 card is selected from a well-shuffled deck of 52 cards. Probability of getting queen of diamond. సో డైమండ్లు ఎన్ని ఉంటాయి మనకి? డైమండ్స్ మనకి 13 ఉంటాయి, అవునా అండి. క్వీన్, డైమండ్ క్వీన్ ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. డైమండ్ క్వీన్ ఒకటే ఉంటుంది. టోటల్గా అసలు ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్లో డైమండ్ క్వీన్ ఈజ్ ఓన్లీ 1. మనకు ఉండేవి 4 క్వీన్లు ఉంటాయి. హార్ట్ క్వీన్ ఒకటి, డైమండ్ క్వీన్ ఒకటి, బ్లాక్ క్లబ్ క్వీన్ ఒకటి, స్పేడ్ క్వీన్ ఒకటి. 4 క్వీన్లు ఉంటాయి. సో డైమండ్ క్వీన్ ఒకటే కాబట్టి 1/52.
గుర్తుపెట్టుకోండి. డైమండ్ ఒకసారి, క్వీన్ ఒకసారి. డైమండ్లో మనకు 13 ఉంటాయి, క్వీన్ ఒకటి ఉంటుంది, 14 అలా లెక్కేసుకోవద్దు. డైమండ్ క్వీన్స్ ఎన్ని ఉంటాయి, ఓకేనా? ఇదంతా ఒకటే ఈవెంట్. క్వీన్ ఆఫ్ డైమండ్ 1/52. ఏ కిడ్డీ బ్యాంక్ కంటైన్స్ 150 పైస్ కాయిన్స్. 50 పైసల నాణాలు ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా వినాలి. 51 కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. 22 రూపీస్ కాయిన్స్, 20 రూపాయల నాణాలు 2 రూపాయల నాణాలు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. అండ్ 5 కాయిన్స్, 5 రూపాయల నాణాలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. నేను ఏ రౌండ్ చేశానో మీరు క్వశ్చన్ పేపర్లో అలా రౌండ్ చేసుకోవాలి, ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో టోటల్గా 100 నాణాలు, 50 నాణాలు, 50, 150 ప్లస్ 20, 170 ప్లస్ 10, 180 కాయిన్స్ ఉన్నాయన్నమాట. టోటల్ కాయిన్స్ 180 ఉన్నాయి. అర్థమైందా అండి? సో 100, 50, 20, 10, 180 కాయిన్స్ ఉన్నాయి. అందులో ర్యాండమ్గా తీస్తే 5 రావాలి. 5లో ఎన్ని ఉన్నాయి చూడండి. 5 రూపీస్ నాణ్యాలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 ఇక్కడ రాస్తాం. 0 క్యాన్సిల్ అవుతుంది. సో 1/18 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1/18 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం పాలిసెట్ 2023లో అడిగినటువంటి ప్రశ్నలు మనం చేస్తున్నాం. A lot consists of 144 ball pens, of which 20 are defective. Rafia will buy a pen if it is good, but will not buy if it is defective. The shopkeeper draws one pen at random and gives it to her. The probability that she will buy that pen is. ఆమె పెన్ కొనే ప్రాబబిలిటీ ఎంత? పెన్ కొనాలి అంటే అసలు టోటల్ పెన్స్ ఎన్ని ఉన్నాయి? బై 144. అది టోటల్ పెన్స్ బై 144. ఓకే, అప్పుడు కొనాలి అంటే మంచి పెన్ అయితేనే కొంటుంది, చెడ్డ పెన్ అయితే కొంది. చెడ్డ పెన్లు ఎన్ని ఉన్నాయి? 20. తీసేయండి, అందులోంచి సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి 124 అనేది మంచి పెన్నులు. టోటల్ పెన్స్ మంచి పెన్నులు 124. అవి ర్యాండమ్గా మంచి పెన్ను వస్తేనే కొంటుంది. కాబట్టి మంచి పెన్ను రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 124 బై 144. క్యాన్సిలేషన్ చేయండి. చేసిన తర్వాత సింప్లిఫికేషన్ ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఓకేనా? అలాగే 2023లో ఉన్న ఇంకొక ప్రాబ్లం, 2023-24 టఫ్గా ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్, అంటే టోటల్ బాల్స్ 8. ఓకేనా? ర్యాండమ్గా తీసిన బాల్ రెడ్ బాల్ అవ్వాలి. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి? 3. ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. సో ఆన్సర్ ఈజ్ 3/8. వెరీ గుడ్. నెక్స్ట్, PA is equal to 4/15. Then PA bar is equal to 4/15. PA bar is equal to, so 1 minus 4/15, that is equal to 15. LCM 15 అవుతుంది. 15 times 15 minus 4, 11/15 కదా అండి. ఇది మనం రాసేది 11/15. అయితే ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వచ్చినా సరే మీరు ఇంత చేయక్కర్లా, చాలా సింపుల్గా డైరెక్ట్ ఆన్సర్ వేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. పిఏ కానీ పిఏ బార్ కానీ, లేదా పిఈ కానీ పిఈ బార్ కానీ. చూడండి 4/15 ఇచ్చారా? సో ఇక్కడ కూడా 15 ఉంటుంది. 15 నుంచి 4 తీసేయండి, 11. ఇదే రైట్ ఆన్సర్. అర్థమైందా అండి? అంతే, చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 7/8 అయింది అనుకోండి, ఒకదాని ప్రాబిలిటీ, ఇంకోటి 1/8 అవుద్ది. సో ఈ రెండు కలిపితే 8 అవ్వాలన్నమాట అండి. అంటే డినామినేటర్కి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ 2/5 అయింది అనుకోండి, ఒకదాని యొక్క ప్రాబిలిటీ. నాట్ ప్రాబిలిటీ ఏమవుతుంది? 3/5 అవుతుంది. మీరేం పెద్ద చేయక్కర్లా, చాలా ఈజీ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఏ బాక్స్ కంటైన్స్ 7 రెడ్ మార్బుల్స్ అండ్ 9 గ్రీన్ మార్బుల్స్, అంటే టోటల్ మార్బుల్స్ అన్ని 16 మార్బుల్స్.
If marble is drawn at random from the box, then the probability of not getting red marble రాని probability. రెడ్ మార్బుల్ వద్దనుకుంటే ఉన్నదేంటి, గ్రీన్ మార్బుల్ 9/16 అంతే, ఇంకేం ఆలోచించక్కర్లా. రెడ్ వద్దంటే గ్రీన్ కట్టాలి 9/16. అన్ని సందర్భాలను కుదరదు. 2 ఇచ్చినప్పుడు అయితే ఈజీ, అలాగా 3 ఇచ్చినప్పుడు వేరే విధంగా చేయాలి. చేద్దాం. 2 ఈవెంట్స్ E1 and E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ దెన్ E1 ఇంటర్సెక్షన్ E2. మోస్ట్ కాంప్లికేటెడ్ బిట్. E1 ఇంటర్సెక్షన్ E2 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అనమాట. పై యాక్చువల్గా ఇందులో 0 ఇవ్వలేదు. 0 ఇచ్చుంటే మీరు ఇంకా ఇబ్బంది పడి ఉండేవారు. ఎక్కడైనా 0 ఇచ్చారనుకోండి తప్పు చేసే అవకాశం ఉంటుంది. N ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 0. N ఆఫ్ వచ్చినప్పుడు 0 వస్తుంది, N ఆఫ్ లేనప్పుడు పై వస్తుంది, గుర్తుపెట్టుకోండి. Which of the following cannot be the probability of an event? ఏది probability of ఏ ఈవెంట్ కాదు? 1/3 అంటే 0.3333, 0కి 1కి మధ్యలో ఉంది. 0.3 0కి 1కి మధ్యలో ఉంది. 33% మీన్స్ 33/100 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0.33. సో ఇది కూడా ఉంది. 7/6 గ్రేటర్ దాన్ 1 ఇది కాదు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందమ్మా? 4 బిట్లు కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 బిట్ రైట్ అయిపోయిందని మిగతా బిట్లు వదిలేయద్దు, అవి కూడా చెక్ చేసుకోవాలి. 52 ప్యాకెట్ మొక్కలు గల ఒక కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డు తీయగా అది ఎరుపు రంగు మొక్క కార్డు అగుటకు గల సంభావ్యత. ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ బై 52. ఓకేనా? మీరు ప్రాబ్లం చూడగానే బై అనేది డెనామినేటర్ వేసేసుకోవాలి. దాని ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. అందులో 6 రెడ్ 6 బ్లాక్. సో మనకి రెడ్ ఫేస్ కార్డు కావాలి. ఎన్ని ఉన్నాయి? 6/52. ఆన్సర్లో ఎక్కడైనా 6/52 ఉందా? లేదు. క్యాన్సిలేషన్ ఏమైనా అవుతుందా? ట్రై చేయండి. 2 ఇందులో 3 టైమ్స్, 2 ఇందులో 26 టైమ్స్, 3/26. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? లేదు. ఆ క్యాన్సిలేషన్స్ చేయండి. ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేయండి. 2 dice are thrown 2022లో ఉన్నటువంటి ప్రాబ్లం అండి ఇది. 2 dice are thrown together. 2 డైస్లు ఒకేసారి త్రో చేసాము అంటే by 36. 2 dice means 6 square. 2 dice అనగానే 6 square. వాటి ముఖాలపై సంఖ్యను పొందగల సంభావ్యత. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సేమ్ నెంబర్ ఆన్ బోత్ డైస్. 1 రావచ్చు సేమ్ నెంబర్ అంటే, 2 రావాలి, లేదా 3 రావాలి, లేదా 4 రావాలి, లేదా 5 రావాలి, లేదా 6 రావాలి. టోటల్గా ఎన్ని ఉన్నాయి అలాంటివి? 6 ఉన్నాయి. అంటే 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6/36. 1/6. ఓకే, రైట్ ఆన్సర్. హై స్టూడెంట్స్, 2021లో అడిగినటువంటి ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్ని చూద్దాం ఒకసారి. చాలా డిఫరెంట్గా ఉంది, అలాగని చాలా ఈజీ కాదు. లాజిక్ కాస్త బ్రెయిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే మరీ కష్టమైన ప్రశ్న ఏం కాదు, కానీ కొద్దిగా కష్టమే. చాలా మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ఏంటో చూద్దాం. ఇఫ్ ఏ 2 digit నెంబర్ ఈజ్ చూజన్ అట్ ర్యాండమ్ దెన్ ద ప్రాబబిలిటీ దట్ నెంబర్ చూజన్ ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. 2 అంకెల సంఖ్యలో ఒక దాన్ని తీసుకుంటే అది 3 యొక్క గుణిజమయ్యే సంభావ్యత. 2 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి చూడండి. 10, 11, 12 అప్ టు 99. 99 తర్వాత 100 ఉంటుంది. 10కి ముందు 1 to 9 ఉంటాయి. ఇది ఎందుకు రాశానంటే ఇవి 9 నెంబర్స్, ఇది ఒక నెంబరు. అంటే 1 to 100లో ఈ 10 నెంబర్స్ తీసేస్తే ఇవన్నీ కలిపి 90 నెంబర్స్ అన్నమాట. అంటే 2 digits ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి. అది సింపుల్ అన్నమాట, మీరు అలా రాసుకోవాలి. 2 digits ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఆ 2 digit నెంబర్స్లో మల్టిపుల్ ఆఫ్ 3 రావాలి. మల్టిపుల్ ఆఫ్ 3. సో 90 వచ్చేస్తుంది కదా. ఇప్పుడు 90 రాసేసుకుందాం. NF is equal to 90. దిస్ ఈజ్ 90. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3, 6, 9, 12, 15, 18, 21,
అలా చివరిగా ఎప్పటి వరకు 99 వరకు. అయితే ఇందులో 2 డిజిట్లు కావాలి మనకి, అంటే 3 పనిచేయదు, 6 పనిచేయదు, 9 పనిచేయదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 12, 15, 18, 21, 99 అలాగనమాట. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది? కౌంట్ చేసుకుందామా? అక్కర్లా. 99లోంచి 12 తీసేయండి, 87 బై డిఫరెన్స్ ఎంత చూడండి, 3 డిఫరెన్స్, 87/3 ప్లస్ 1 రాసుకోండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తుంది అనమాట. 3 ఇందులో 2 టైమ్స్ 29, 29 ప్లస్ 1 30, 30/90. అర్థమైందండి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలంటే ఈ 2 టర్మ్ లాస్ట్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ తీసేసి ఆ కామన్ డిఫరెన్స్తో డివైడ్ చేసి ప్లస్ 1 యాడ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తుందన్నమాట. మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో షార్ట్ కట్లో ఇది చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 30/90, 0, 0 క్యాన్సిల్, 3 1 టైమ్ అండ్ 3 1/3 ఆన్సర్. 1/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాలిక్యులేషన్ పార్ట్ నేను ఎందుకు అంత వేగంగా చెప్తున్నానంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, చాలా ఈజీ కదా. అండ్ px ప్లస్ p నాట్ x ఎంత ఆన్సరు? 1. ఓకే, ఎస్. జస్ట్ ఆ ఫార్ములా మారుతూ ఉంటుంది అంతే తప్పించి యాసిడ్గా ఎవరు కానీ అదే ఫార్ములా రిపీట్ అవుతూ ఉంటుంది. సో థియరీ కానీ ఫార్ములాలు కానీ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది వదిలేయడానికి లేదు. 2021లోనే మరొక కష్టమైన ప్రాబ్లం ఇంకోటి ఉంది. ఏ ప్రాబబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ విల్ హ్యావ్ 53 థర్స్డేస్ ఈజ్. సో నాన్ లీప్ ఇయర్లో టోటల్ వర్కింగ్ డేస్ 365 డేస్ వస్తాయి. అందులో 52 వీక్స్, 52 వారాలు, 52 × 7 ఈజ్ ఈక్వల్ టు 364. సో టోటల్గా ఒకరోజు మిస్ అవుతుంది. ఆ ఒకరోజు మండే అవ్వచ్చు, లేదా ట్యూస్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, ఫ్రైడే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు, సండే అవ్వచ్చు. ఆ ఒక్కరోజు అంటే ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ? 7 వారాల్లో ఏదైనా అవ్వచ్చు. సో 1/7 అన్నమాట. 7 రోజుల్లో థర్స్డే ఒకసారి వస్తుంది, 7 రోజుల్లో. సో 1/7 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, టోటల్ డేస్ 365, అందులో 52 వారాలు తీసేస్తే 364 రోజులు తీసేస్తే మనకి ఒకే ఒక రోజు మిగిలింది. ఆ ఒక్క రోజు ఏమై ఉండొచ్చు? ఎన్ని వారాలు ఉన్నాయి? 7 వారాలు ఉన్నాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. 7 వారాల్లో మనకి థర్స్డే అడిగారు. థర్స్డే ఎన్ని రోజులు రావచ్చు? ఒకే ఒక థర్స్డే. ఫ్రెండ్స్, మరి సండే రావడానికి ప్రాబిలిటీ ఎంత? అది 1/7. మండే రావడానికి ప్రాబిలిటీ ఎంత? 1/7. ఏదైనా 1/7. అదే లీప్ ఇయర్ అయితే మరలా మారుతుంది. అప్పుడు 2 రిమైండర్స్ వస్తాయన్నమాట. ఆ బిట్ కూడా ఉంది, పబ్లిక్ ఎగ్జామినేషన్లో చూద్దాం. ఒక బ్యాగ్లో 4 బ్లాక్ బాల్స్, 6 రెడ్ బాల్స్ ఉన్నాయి. సో టోటల్ ఎన్ని? 4 and 6/10. అది రెడ్ బాల్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? రెడ్ ఎంత? 6/10. చేయగలరు కదా? 3/5. ఎస్. ఇఫ్ E1 and E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఒకటి వస్తే రెండోది రాదు, పరస్పర వివర్జిత ఘటనలు అంటారు. అలా వస్తే E1 ఇంటర్సెక్షన్ E2 ఏమవుతుంది? చూసారు, ఇక్కడ 1 ఇచ్చారు, 3 ఇచ్చారు, 5 ఇచ్చారు, నన్ ఆఫ్ దీస్ ఇచ్చారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఇచ్చారనుకోండి, అందరూ కూడా 1 జోలికి వెళ్ళిపోతారు. బట్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు π. సో ఇక్కడ 1 ఇస్తే నన్ ఆఫ్ దీస్ అవుతుంది అనమాట. ఓకేనా? If 3 coins are tossed, then the total number of outcomes are 1 coin, total outcomes 2/1, 2 coins 2 square, 3 coins 2 cube, that is equal to 8 total outcomes. 2 friends are born in the year 2000. The probability that they have the same birthday, 2000 సంవత్సరంలో ఇద్దరు పుట్టారు, ఒకే రోజు అవడానికి ప్రాబిలిటీ. ఒకే బిట్ని కొద్దిగా మార్చి ఇచ్చారు అంతే, మార్చి ఇవ్వడం తప్ప మరొకటేం కాదు. సంవత్సరంలో 365 డేస్ ఉంటాయి కదా, అందులో ఒక రోజే ఇద్దరికి ఈక్వల్ అవుతుంది. 364 రోజులు డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకే ఒక రోజు ప్రాబిలిటీ ఉంటుంది. 1/365. సేమ్ బిట్ చేసాం కానీ సేమ్ ఆన్సర్, బిట్ మాత్రం మారింది కదా, జస్ట్ ప్రజెంటేషన్ మారింది అంతే. ఇన్ ఏ సైమల్టేనియస్ టాస్ ఆఫ్ 2 coins. 2 coins అనగానే
బై 4 వేసేయాలి, 2 స్క్వేర్ అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్ అటువంటిప్పుడు మీరు రాయాలి, అవి రాసుకోండి. హెచ్హెచ్, హెచ్టి, టిహెచ్, టిటి. అట్లీస్ట్ వన్ హెడ్ అంటే 2 హెచ్లు కూడా ఉండొచ్చు. ఇది కాదు. రైట్. ఎన్ని ఉన్నాయి? 3/4. ఇఫ్ ఎ డైస్ ఈజ్ థ్రోన్ వన్స్ బై 6 వేసేయాలి ఇమీడియట్గా. ప్రాబబిలిటీ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? చాలామంది 1 కాంచి రాస్తారు, 1, 2, 3, 5 రాస్తారు. డోంట్ రైట్ 1 ప్రైమ్ నెంబర్ కాదు. 2, 3, 5 అంటే 3/6 అంటే 1/2. ఓ పాచికను దొర్లించినప్పుడు సరి సంఖ్య లభించడం గల సంభావ్యత అంతా. 2020లో అడిగినటువంటి బిట్ అండి ఇది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ డై? సింగిల్ డై అనగానే బై 6 వచ్చేయాలి. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6 అంతే. 3/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 3 క్యాన్సిల్ అవుతుంది. 3లో 1 టైమ్ ఇస్ 2 టైమ్స్ 1/2. 2020లో ఒక చిత్రమైన బిట్ అడిగారండి. కష్టం కాదు, అలాగని బాగా సులువు కాదు, కానీ అందులో ఒక అద్భుతంగా అనిపించింది. ఏంటి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థిని ఆలోచింపజేసేలా ఉంది. ఫ్రెండ్లీగా ఇచ్చారు నిజంగా. ఏంటి చూద్దాం. ఏ నెంబర్ చూజన్ ఫ్రమ్ 1 to 100 ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. 1 to 100 అనగానే బై 100 రాసేయచ్చు. కానీ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? కౌంట్ చేయడం అంటే చాలా కష్టం. ఆల్రెడీ నీకు తెలుసుకుంటే చేయగలవు, లేదంటే నువ్వు 2, 3, 5, 7 అలా వేసుకుంటూ 100కి వెళ్ళి కౌంట్ చేసుకోవాలి. అది చాలా కష్టం, చాలా టైం పడుతుంది. కానీ ఆ టీచరు ఎవరు మహానుభావుడు, ఆయన చక్కగా ఇచ్చాడు చూడండి. మైనస్ల్లో ప్రాబిలిటీ ఉండదు, ఓకే. మైనస్ల్లో ఉండదు, ఓకే. ఇక్కడ 2 ఆన్సర్లు ఉన్నాయి. 1/2, 1/4. 1/2 రావాలంటే ఇక్కడ 50 రావాలి. 50 ఉంటాయా ప్రైమ్ నెంబర్స్? ఉండవు కదా. సో ఇది కూడా కాదు. సో ఆటోమేటిక్గా మిగిలింది ఏంటి? 1/4. 1/4 అంటే 25 వస్తే సరిపోతుంది. 1/4 అవుతుంది చూడండి, 25. యాక్చువల్గా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 25 ఉన్నాయి. 25 ఉంటాయి. అది తెలియకపోయినా నువ్వు ఆన్సర్ రాయగలిగేటట్టు ఇచ్చారు ఆ మహానుభావుడు. ఎవరో నిజంగా మంచి టీచర్ నిజంగా. సో 1/4 అంటే మనం ఏది కాదు అనుకుని కూడా సొల్యూషన్కి వెళ్ళాలి, అది కూడా నేర్చుకోవాలి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో అదో టెక్నిక్. అటువంటి టెక్నిక్స్ మనం మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటాం, ఓకేనా. ఆన్సర్ తెలియనప్పుడు ఎలిమినేషన్ మెథడ్, ఇది కాదు అని వెళ్ళడం అనమాట. అలా వెళ్ళాం ఇప్పుడు మనం. ఇఫ్ 2 డైస్ ఆర్ రోల్డ్, 2020లో ఉన్న ప్రాబ్లం అనేది. ఇఫ్ 2 డైస్ ఆర్ రోల్డ్ సైమిల్టేనియస్లీ, 2 డైస్ అనగానే బై 36 రాసేయాలి, ఓకేనా. దట్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఆర్ డిఫరెంట్గా ఉండాలి, ఒకేలా ఉండకూడదు. మనం ఏం చేద్దాం, ఒకేలా ఉన్నాయి చూద్దాం. 1, 1, 2, 2. మనం కూడా డిఫరెంట్గా ఆలోచిద్దాం. 3, 3, 4, 4, 5, 5, 6, 6. ఎన్ని ఉన్నాయి ఒకేలా ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 6 ఉన్నాయి. ఈ 6 కాక మిగతా అన్ని డిఫరెంట్గా ఉంటాయి. 36లోంచి 6 చేసేస్తే ఎన్ని? 30. 30/36 డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. 30/36 డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో 6 టేబుల్ 5 టైమ్స్, ఇందులో 6 టైమ్స్. అర్థమైందమ్మా? ఇలా మనం కూడా కాస్త డిఫరెంట్గా ఆలోచించగలగాలి. ఏ బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్ బాల్స్, 12 గ్రీన్ బాల్స్. 6 రెడ్ బాల్స్, 12 గ్రీన్ బాల్స్. టోటల్గా బై 18 రాసేయండి. అండ్ 8 బ్లాక్ బాల్స్ కూడా ఉన్నాయండి. 8 బ్లాక్ బాల్స్ అంటే టోటల్ 26 బాల్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద బాల్ రన్ ఈస్ ఎయిదర్ ఏ బ్లాక్ ఆర్ రెడ్. బ్లాక్ అయినా రావచ్చు, రెడ్ అయినా రావచ్చు. అంటే గ్రీన్ కాదు, గ్రీన్ తీసేద్దాం ఇంకా. అంటే 6 or 8. 6 + 18 ఎంత? 14. ప్రాబబిలిటీ 14 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 14 అనమాట. 6 వచ్చినా పర్లేదు, రెడ్ బాల్స్ వచ్చినా పర్లేదు, బ్లాక్ బాల్ వచ్చినా పర్లేదు. అంటే 6 + 8 యాడ్ చేయండి, 14/26. చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం అండి ఇది. చాలా బాగుంది. 2 టేబుల్ పోతుంది, రెండిట్లో కూడా క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ ఐడెంటిఫై చేయండి, ఓకేనా. అండ్ ఇఫ్ ఎ డైస్ ఈస్ థ్రోన్ ట్వైస్, పాచికని 2 సార్లు దొల్లించారు అంటే 36. గుర్తుపెట్టుకోండి. 6 స్క్వేర్, 6 power 1, 6 క్యూబ్ ఒకసారి అయితే
2 టైమ్స్ అయితే 6 స్క్వేర్, 3 టైమ్స్ అయితే 6 క్యూబ్. ఒక పాచికను 2 సార్లు తొలిస్తే ఏర్పడే పర్యవసానముల సంఖ్య శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి కదా, 36 ఉంటాయి. 2019లో వచ్చిన ఒక ప్రాబ్లం మనం చెప్పుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. మొన్న మనం థియరీ చెప్పినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా. ఇది ఓ రెక్టాంగులర్ పాత్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. దాని ఏరియా మెజర్మెంట్స్ 3 అంటే 3 × 2 = 6 మీటర్ స్క్వేర్ మెజర్మెంట్ అనమాట ఏరియా. ఇందులో ఒక సర్కిల్ ఉంది. సర్కిల్లో వేస్తేనే గెలిచినట్టు, ఇందులో వేస్తే కాదు. సర్కిల్లో వేస్తే గెలిచినట్టు. సర్కిల్ ఏరియా ఎంత అంటే, ఏరియా కావాలంటే πr² కావాలి. πr² కావాలంటే r తెలియాలి. r ఇచ్చారు 0.5 అని ఇచ్చారు. r = 0.5 అంటే 1/2. సో πr² = 22/7 × 1/2 × 1/2 అవుతుంది. 2 ఇందులో 11 టైమ్స్ పోతుంది, 11/14 వస్తుంది దీని ఏరియా. ఓకేనా. సర్కిల్ ఏరియా 11/14 గుర్తుపెట్టుకోండి. సర్కిల్ ఏరియా 11/14 అండ్ రెక్టాంగిల్ ఏరియా ఎంత? 6. సో టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? టోటల్ అవుట్కమ్స్ ఎంత అంటే 6. టోటల్ ఏరియా 6, కానీ మనకి ఫేవరబుల్ ఏరియా ఇదే 11/14 ఫేవరబుల్ ఏరియా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 11/84. 11/84 ఎలా వస్తుందో తెలుసు కదా మీకు, చెప్పనా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11/14/6. 6 అంటే by 1 రాసుకోండి. 11/14 × 1/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 11/84. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఇది పెద్ద కష్టం కాదు. ఎప్పుడు కూడా 2 డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు పెద్ద డయాగ్రామ్ టోటల్ ఏరియా అవుతుంది, అలాగే మధ్యలోది ఫేవరబుల్ అవుతుంది, అంతే. From a well shuffled deck of cards, probability of drawing a red colored ace. టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. ఏసులు 4 ఉంటాయి. ఏసులు కదా, ఒకటి హార్టు, ఒకటి డైమండు, ఒకటి స్పేడు, ఒకటి క్లబ్. ఏసులు అవునా, 4 ఏసులు. అందులో ఈ 2 రెడ్. మనకు కావాల్సిందేంటి? రెడ్ ఏసులు. రెడ్ ఏసులు ఎన్ని ఉన్నాయి? డైమండ్ ఏసు, హార్ట్ ఏసు, 2 ఉన్నాయి. 2/52. 2 క్యాన్సిల్ అవుతుందండి. క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ ఐడెంటిఫై చేయండి. పాలిసెట్ 19లో ఒక ప్రాబ్లం ఇచ్చారండి, అది చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి దాన్ని చూద్దాం. ఏ బాక్స్ కంటైన్స్ 42 బ్లూ అండ్ 22 బ్లాక్ పెన్స్ అంటే టోటల్గా 64 పెన్స్ ఉన్నాయి. ఏ స్టూడెంట్ వాంట్స్ టు బై బ్లూ పెన్ కావాలి. పిక్స్ అప్ ఏ పెన్ అట్ ర్యాండమ్ అండ్ ఫౌండ్ ఇట్ టు బి బ్లాక్. ఒక పెన్ తీస్తే బ్లాక్ వచ్చింది. హోల్డింగ్ ద పెన్ ఇన్ హిజ్ హ్యాండ్, టూ 2019లో ఒక ప్రాబ్లం అడగడం జరిగిందండి. ఏ బాక్స్ కంటైన్స్ 42 బ్లూ అండ్ 22 బ్లాక్ పెన్స్. సో టోటల్గా 64 పెన్స్ ఉన్నాయన్నమాట. అయితే wants to buy blue pen. He picks up a pen at random and found it to be black, holding the pen in his hand. అంటే ఒక పెన్ తీస్తే బ్లాక్ వచ్చింది, దాన్ని తీసి మళ్ళా బాక్సులో వేయిల తన పక్కన పెట్టేసుకున్నాడు. అంటే 64 నుంచి ఒకటి తీసేస్తే 63 ఉన్నాయి ఇప్పుడు పెన్స్. 63 పెన్స్ ఉన్నాయి. 63 పెన్స్లోంచి అతను మళ్ళీ ర్యాండమ్గా ఒక పెన్ తీస్తే బ్లూ పెన్ అయ్యే ప్రాబిలిటీ ఎంత? బ్లూలో ఎన్ని ఉన్నాయి? 42. సో 42/63. ఆన్సర్ అయితే ఇందులో లేదు. అదృష్టం. యాడ్ మార్క్స్ ఇస్తారనమాట ఎలాంటి క్వశ్చన్కి. ఓకేనా. 0 కానీ 1 కూడా ఉండొచ్చు. ఇఫ్ ఎ డైస్ ఈజ్ థ్రోన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ అపియర్డ్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3? డైస్ త్రో చేస్తే ఏమొస్తాయి? 1 2 3 4 5 6. అందులో 3 మల్టిపుల్స్. థర్డ్ టేబుల్ 3 6 2 ఉన్నాయి ప్రాబిలిటీ కదా. by 6 రాయండి, 2 రాయండి. 1 డైస్ అనగానే 6, మల్టిపుల్ ఆఫ్ 3 రావాలి, 2 ఉన్నాయి. 2/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3, రైట్. ఇఫ్ 20 defective bulbs are mixed with x number of good bulbs,
ఎక్స్ నెంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్, ఎక్స్ నెంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్కి 20 డిఫెక్టివ్ బాల్స్ కలిపారు. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఆఫ్ డిఫెక్టివ్ బాల్ ఈజ్ 1/4, ఎఫెక్టివ్ బాల్ యొక్క ప్రాబబిలిటీ 2018లో ఇచ్చారండి ప్రాబ్లం. 2018 అప్పట్లో ప్రాబిలిటీ కాస్త టఫ్గా ఇచ్చేవారు. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఆఫ్ డిఫెక్టివ్ బాల్ ఈజ్ 1/4, డిఫెక్టివ్ బాల్కి ప్రాబబిలిటీ మనం ఏమనుకుందాం అంటే మంచి బాలు డిఫెక్టివ్ బల్బ్ బి అనుకుందాం, దాని ప్రాబబిలిటీ 1/4. దెన్ ద నెంబర్ ఆఫ్ గుడ్ బల్బ్స్ ఇన్ ద బాక్స్ ఈజ్, సో ఇది 1/4 అయితే ఆటోమేటిక్గా గుడ్ బల్బ్స్కి యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుంది, 3/4 అవుతుంది కదా, 3/4. సో 3/4 టోటల్ బాల్స్ ఎన్ని, ఎక్స్ ప్లస్ 20, అందులో ఎక్స్లు ఎన్ని, ఎక్స్. సో 4x 3x 20 ఐడెంటిఫై చేయండి, క్యాల్కులేట్ చేయండి. 4x = 3x + 60, x = 60, x = 60. ట్రై చేయండి. అర్థం కాకపోతే మరొక్కసారి నేను ఎలా చెప్పాను అనేది ఒకసారి చూడండి. 2018లోనే మరొక సమ్, నానా బబ్లు, నానా నా ఫోన్ ఇవ్వా, స్లీప్ యాప్ వేసుకుంటానా, టైం అయింది. టూ 2018లో ఒక సమ్ చూద్దామండి. ఇఫ్ ఎ డైస్ ఈజ్ రోల్డ్ వన్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్? 1 డై అనగానే బై 6 రాయండి. ప్రైమ్ నెంబర్ 1 2 3 4 5 6, చాలా ఈజీ కదా అనుకుంటారు. ఇందులో చాలామంది తప్పు చేస్తుంటారు. ప్రైమ్ నెంబర్ అంటే 2 3 5 మాత్రమే. చాలామంది 1 కూడా కౌంట్ చేస్తుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇటువంటి ప్రాబ్లం ఇస్తుంటారు. 3/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. టూ 2017లో అడిగినటువంటి ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్, 4 గ్రీన్ మార్బుల్స్. టోటల్ మార్బుల్స్ 5 + 8 13 + 4 17 మార్బుల్స్. 17 గోళీలు ఉన్నాయి. అందులోంచి అది తెల్లని గోళీ అయ్యే ప్రాబిలిటీ, వైట్ మార్బుల్ అవ్వాలి. వైట్ ఎన్ని వైట్లు ఉన్నాయి చూడండి, 8 కదా ఉన్నాయి ఇక్కడ, 8/17. చాలా సింపుల్ ప్రాబ్లం. PE + PE బార్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. మీరేం కంగారు పడకండి. యాక్చువల్గా దీని ఆప్షన్స్ ఏంటంటే A0, B 1/2, C 1, D నన్. ఏంటో మీరు ఐడెంటిఫై చేయగలరు కదా. ఎస్, యు ఆర్ కరెక్ట్. C ఈజ్ ద రైట్ వన్. ఇఫ్ 2 dice are 2017 ప్రాబ్లం అంటే ఇది. If 2 dice are thrown at same time, what is the probability that the sum of 2 numbers appearing on the top of the dice is 8? 2 dice అనగానే by 36 రాస్తాం, 6² కదా. ఆ పాచికలో కనిపించే 2 సంఖ్యల మొత్తం 8 అయ్యే ప్రాబబిలిటీ ఎంత? రెండింటి మీద టోటల్ 8 అవ్వాలి. 8 అయ్యే ప్రాబబిలిటీ ఎంత? దీనికి చాలా షార్ట్ కట్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. 8 అవ్వాలి అంటే 2 6 మామూలుగా ఇలా రాసేసుకోవచ్చు. 2 6 5 ఇలా వరుసలో వెళ్ళండి. 2 6 తర్వాత 3 5 తర్వాత 4 4 తర్వాత 5 3 తర్వాత 6 2. ఎన్ని ఉన్నాయి ఛాన్సెస్? 5. 5/36.
36. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. ముందు బేసిక్గా ఇలాగ ప్రిపేర్ అయిపోతాం, ఓకేనా? బేసిక్గా ఇలా ప్రిపేర్ అయిపోవచ్చు. 5/36. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్ వీడియోలో చూద్దాం అవన్నీ కూడా. రమా అండ్ రాష్మార్ ప్లేయింగ్ ఏ చెస్ గేమ్. ఇద్దరు చెస్ ఆడుతున్నారు. రమా విన్నింగ్ ఏంటంటే 0.52 రమా విన్నింగ్. సో రాష్మా విన్నింగ్ ఏమవుతుంది, 1లోంచి సబ్ట్రాక్ట్ చేసాం. సబ్ట్రాక్ట్ చేయడానికి మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ 10 రావాలి అంటే 8, ఇక్కడ 9 రావాలి అంటే 4, 0.48 ఆన్సర్, ఓకేనా? ఏ నెంబర్ x is chosen at random from the numbers -4, -3, -2, 1, -1, 0, 1, 2, 3, 4. Probability that x less than 1 is. అలా టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. టోటల్ నెంబర్స్ 9 ఉన్నాయి కదా. ద ప్రాబబిలిటీ దట్ ఎక్స్ లెస్ దాన్ 1 కన్నా తక్కువ. 1 కన్నా తక్కువ అంటే ఈ 4 తీసేయండి చాలు. ఈ 4 1 కన్నా ఎక్కువ అంటే మిగతా ఎన్ని ఉన్నాయి 5 అన్నమాట, అంతే కదా. మిగతా ఎన్ని ఉన్నాయి 5. 5/9. ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మదర్ ఏ లెటర్ ఈజ్ సెలెక్టెడ్. ద ప్రాబబిలిటీ దట్ ద లెటర్ ఈజ్ ఏ వొవెల్. టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయండి. వొవెల్ అయి ఉండాలి. వొవెల్ మీన్స్ AEIOU. ఇందులో ఓ ఉంది వొవెల్, ఈ ఉంది వొవెల్ కదా. ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అంటే 2/6. టోటల్ వర్డ్స్ టోటల్ లెటర్స్ 6. అందులో వొవెల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, 2/6. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. 2016 అండి, 2016లో ప్రాబ్లం. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టోటల్ ఆఫ్ 13 వెన్ 2 డైస్ ఆర్ థ్రోన్ అట్ ద సేమ్ టైం. 2 డైస్ అనగానే 36 రాసేయండి. అసలు యాక్చువల్గా 13 ఎలా వస్తుంది, ఒక డైస్ మీద 6 ఇంకో డైస్ మీద 6 పడింది అనుకోండి, టోటల్ 12. 12 కన్నా ఇప్పుడు ఏది వచ్చినా 0 ఛాన్సెస్ లేవు అనమాట. ఇంపాసిబుల్ ఈవెంట్. దట్ ఈస్ 0/36 ఈజ్ ఈక్వల్ టు 0. మై డియర్ ఫ్రెండ్స్, ఇవి 2016 నుంచి 2025 వరకు వచ్చినటువంటి ఆంధ్ర పాలిటెక్నిక్, తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రాబిలిటీ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి కదా. అండ్ వన్ మోర్, మీరు ఐడెంటిఫై చేశారు కదా, వచ్చిన మోడల్స్ అక్కడక్కడ మోడల్ వస్తుంది, లేకపోతే డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేస్తున్నారు. 2016, 17, 18, 19, 20, 21 వరకు టఫ్గా ఉండేవి ప్రాబ్లమ్స్ డిఫరెంట్గాను. కానీ ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ ఓ మాదిరిగా బాగానే ఉంటున్నాయి, ఈజీగానే ఉంటున్నాయి అన్నమాట. పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, కరోనాని దృష్టిలో పెట్టుకొని, పిల్లలు కాస్త ఎడ్యుకేషన్గా వెనకబడి ఉన్నారనే ఉద్దేశంతో పేపర్ అయితే సులువుగానే ఉంటుంది. సో ఈ ఏడాది కూడా పేపర్ బాగుంటుంది. అయినా ప్రాబిలిటీ అనేది పెద్ద కష్టమైన టాపిక్ కాదు కాబట్టి మన ఛానల్లో ప్రాబిలిటీకి సంబంధించి క్విజులు ఉంటాయండి. చాలా డెప్త్కి వెళ్ళిపోయి క్విజులు కూడా ఉంటాయి. సెపరేట్ క్విజెస్ ఫర్ కాయిన్, ప్లేయింగ్ కార్డ్స్, డైస్, ఇలా సెపరేట్గా కూడా ఉంటాయి. గ్రాండ్ క్విజులు కూడా ఉంటాయి ప్రాబిలిటీకి సంబంధించి. అవి చూసారంటే ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు చేయగలుగుతారు.